మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేయగలిగిన దేవుని పిల్లారా, మరి చక్కగా గత శనివారం నుంచి ఇప్పటి వరకు మనల్ని, మన కుటుంబాల్ని, మన దేశాన్ని, మనలందరినీ ఎన్నో పాపాలు అంటే మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా ఈ వారం అంతట్లో ఎన్నోసార్లు మందిరానికి ఎగ్గొడుతూ ఎన్ని చేసినప్పటికీ దేవుడు తన దయ, తన కనికరం మన ఎడలుంచి మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని చల్లగా కాపాడి మళ్ళా తిరిగి శనివారం స్త్రీల కూడికగా ఈ విధంగా కలుసుకొని ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి ఆయన మాటలు వినే గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి, మహిమ కలిగిన దేవునికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లరా, ఇప్పటిదాకా చక్కగా ప్రార్థన చేసుకున్నాం. మరి ఇప్పుడు కాసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఈ దినం నీ విలువైన మాటలు మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి, వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం మాకేమని అడుగుతున్నాయినా, వాక్యానుసారంగా బ్రతకడానికి కృప చూపమని అడుగుతూ తండ్రి నాయన, ఇదిగోనైనా నువ్వు ఏ మాటలైతే ఈ దినం మాతో మాట్లాడబోతున్నావో ఆ మాటలకు తగ్గట్టు మా బ్రతుకులు ఉన్నాయా లేవా అని అతన్ని చూసుకునే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చేయగలిగిన దేవుని పిల్లరా, ఇవాళ మనము ప్రవక్తలు అంటే నిజంగా ఆ దినాల్లో ప్రవక్తలు అనబడటానికి వాళ్ళకి కొన్ని అర్హతలు ఉన్నాయి. దేవుని పిల్లరా, భక్తులు అనబడటానికి కూడా వాళ్ళకి కొన్ని అర్హతలు ఉన్నాయి. మనకైతే భక్తులు అనిపించుకునే అర్హత బహుశా ఉందో లేదో కూడా మనకే అనుమానం వస్తుంది. ఎందుకంటే వారి జీవితాలు మన జీవితాలు దగ్గర పెట్టినప్పుడు మనము ఎన్నోసార్లు తూచి అని చెప్పుకోవాల్సి వస్తుందేమో, అట్లా ఉంటుంది అన్నమాట. అంటే వారి బ్రతికిన విధానం చూస్తే, వాళ్ళ శ్రమ, వారి కష్టం చూస్తే, దానిలో మనం ఎక్కడన్నా చూస్తే ఆవగింజల అర్ధ భాగం కూడా మనం పావు భాగం కూడా కనపడమేమో అన్నట్టుగా ఉంటుంది. మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఆనాటి కాలంలో ఇశ్రాయేలులకి ఒక ప్రవక్తగా ఉన్న మరి ఒక వ్యక్తి మనం చూద్దాం. ఎవరంటే ఎలీషా గారు పరిస్థితి మనం చూస్తే దేవుని పిల్లరా, మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేయటం కానీ, ఆనాటి కాలంలో సలహాలు ఇవ్వటం కానీ ఎన్నో చేశాడు ఆయన. మరణ దినములో కూడా ఆయన వాళ్ళకి ఇంకా కొంతకాలం అంటే ఆయన చనిపోయినా సరే ఆ ప్రజలంతా క్షేమంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, సంతోషంగా ఉండాలని చెప్పి అతని మరణ కాలంలో కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. మనకు చాలా ఆశ్చర్యం వేసిద్ది అది. మనం చూడండి, మనకు ఎవరన్నా ఒక వ్యక్తి విరోధంగా మాట్లాడినా, ఏదైనా చేసినా కూడా వాళ్ళు పాడైపోవాలి, ఏదో ఒకటి అయిపోవాలని మనం అనుకుంటాం. కానీ ఆయన మరణించి వెళ్ళిపోతాడని తెలిసినప్పటికీ కూడా ఇంకా తత్తిమ వచ్చే తరాలు, వచ్చే పరిస్థితులని కూడా క్షేమం కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచించేస్తుంటాడు దేవుని పిల్లరా. మనం కూడా చూడండి, మనం ఈ దేశంలో ఉన్నామంటే, అందుకని క్రైస్తవుడు, క్రీస్తును నమ్మిన బిడ్డ ఏ దేశంలో ఉంటే ఆ దేశం క్షేమం. ఎందుకంటే మనం తర్వాత పోయి యుగయుగాలు ఈ దేశం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసే ఒక భక్తి జీవితం కానీ, అవకాశం కానీ ఒక క్రీస్తును నమ్మిన వ్యక్తికే ఉంటాయి దేవుని పిల్లరా. తత్తిమ వాళ్ళు ఈ పని చేయలేరు. ఎందుకంటే తత్తిమ వాళ్ళకి అలా చేయాలని కూడా గ్రంథాల్లో కానీ పరిస్థితుల్లో ఉండదు. కానీ క్రీస్తును నమ్ముకున్న బిడ్డలు మాత్రం ఈ దేశంనైనా ఆనందంగా ఉండాలి, అన్ని విషయాల్లో ఈ దేశం సమృద్ధి గలదై ఉండాలని దివారాత్రులు ప్రార్థన చేసే గుణం ఎవరికి ఉందంటే ఒక్క క్రీస్తును నమ్ముకున్న వ్యక్తులకే తప్పితే ఇంక ఎవరికి ఆలోచన కూడా ఉండదు, గ్రంథాల్లో కూడా ఉండదు దేవుని పిల్లరా. కానీ ఈ ప్రవక్త మనం చూడగలిగితే ఎలీషా ప్రవక్త 2 రాజుల గ్రంథం 13 అధ్యాయం దేవుని పిల్లరా 14 వచనంలో ఇక్కడ చూడగలిగితే, అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉన్నాడు. అంటే మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూసి కన్నీరు విర్చి ఇంకా అన్నాడు, నా తండ్రి, ఈ రౌతులు ఇవన్నీ నీ వలనే కదా నా తండ్రి, నీకేంటి ఇలాంటి మరణకరమైన ఈ జబ్బు వచ్చిందే, నువ్వు చనిపోబోతున్నావు, మా పరిస్థితులు ఏంటి, మేమేం చెయ్యాలని రోదన చేస్తున్నాడంట ఈ రాజు. రోదన చేస్తున్నప్పుడు అప్పుడు ఎలీషా ఏం చేశాడంటే, నువ్వేం రోదన చేయొద్దులపై అని, రోదన ఏం చేయి మాకునైనా, నేను చనిపోయినా సరే నీకు ఒక మార్గాన్ని చూపించి నేను వెళ్ళాలనుకుంటున్నానని 18 ఆయన ఒక పని చేస్తున్నాడు చూడండి. ఆల్రెడీ
కనీసం మంచంలో ఉంచి లెగిసి చెయ్యి కూడా పైకి ఎత్తలేని పరిస్థితుల్లో ఇతరునే చెయ్యి ఎత్తి పైకి ఇదిగో కిటికీ మీద పెట్టమని సహాయం అడిగి అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన ఎలీషా ప్రవక్తను మనం చూడగలిగితే, బాణమును పట్టుకోమని అతను పట్టుకొనగా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమని చూడు, అతడు కొట్టమని చెప్పాడు. అంటే కొట్టడం ప్రారంభించినప్పుడు అతను ఆపకుండా కొట్టుంటే దేవుని పిల్లారా చాలా బాగుండేది. ఏమంటే నేల మీద కొట్టడానికి ఎంత టైం పట్టిద్దండి? ఎన్నిసార్లు కొట్టొచ్చండి? ముమ్మార్లే కొట్టాడంట. అంటే మూడు సార్లు కొట్టాడంట. అంటే మరణ టైంలో కూడా దేశానికి ఒక మేలుకరమైన పని చేయాలి, మంచి పని చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, ముమ్మారు కొట్టేటప్పటికంట అంత అనారోగ్యంలో ఉన్న అతనికంట భయంకరంగా కోపం వచ్చిందంట. ఏమంటే భయంకరంగా ఎలీషా కోపం వచ్చిందంట. కొట్టమంటే 3 సార్లు కొడతావేంటి? ఎక్కువ సార్లు కొడితే ఏమైందయ్యా నీకు అని భయంకరమైన కోపం వచ్చి అంటున్నాడు, నువ్వు 5 మారులు చూడు 5 మారులు 6 మారులైనా కొట్టిన ఎడల సిరియన్ అనే ఆ వంశం నాశనం అయ్యేంత వరకు నువ్వు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే కొట్టావు గనుక సిరియన్ ఓడించడానికి 3 సార్లు అవకాశము. ఒక 5-6 సార్లన్నా నువ్వు కొట్టుంటే ఇంక ఎప్పటికీ వాళ్ళు నాశనం వాళ్ళు పాడైపోయేంత వరకు కూడా నీ మీద యుద్ధం ఉండేది కాదు. నువ్వు 3 సార్లే కొట్టావు కనుక వాళ్ళు ముమ్మారు గెలుస్తావు, అంతకు మించి మళ్ళా వాళ్ళు నీ మీదకి వస్తారంటే భక్తుడు ప్రయాస చూడండి. అప్పటి వరకు రాజులకి ప్రార్థనని ఎన్నో స్వస్థతలు అద్భుతాలు చేసిన మరణ టైంలో కూడా దేశానికి ఒక మంచి సంరక్షణ, దేశానికి ఏదో ఒక మేలు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి దేవుని పక్షాన మరణ టైంలో కూడా దేవుని పిల్లలకు ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో దేవుని పిల్లలారా పోరాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పిల్లలారా మన జీవితంలో మనం ఇది చేయగలమండి. మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుని పిల్లలకి దేవుని విషయంలో ఒక మేలుకరమైన పని చేయాలంటే మనం చేయలేము దేవుని పిల్లలారా. కానీ మంచం మీద నుంచి లెగవలేకపోయినా నా చేయి ఎత్తి కిటికీ మీద పెట్టని చెప్పి పెట్టించి ఇదిగో నువ్వు బాణం ఎక్కి పెట్టి కిటికీలోంచి ముమ్మారు కొట్టమంటే ఒక 5-6 సార్లన్నా కొడతాడు. ఇంక ఎప్పటికీ వీరి మీద విజయం లేకుండా సిరేన్లు పోతారనుకుంటే 3 సార్లే కొట్టితే ఆ టైంలో కూడా కోపం వచ్చిందంట. ఏం పని చేయలేం. మనం కూడా చూడండి, చాలామందికి సువార్త పని చెప్తుంటే బస్సు సౌకర్యం లేదు, వెళ్ళలేమండి. చాలా పనులు పెట్టుకొని ఉన్నాం, వెళ్ళలేమండి. ఒక టయాలు చెప్తుంటారు. అంటే దేవుని పనికి టయాలు అవకాశాలు అనుకూలత ఏడ కుదిరిద్దండి? ఇరుకో శ్రమో బాధ పడి వెళుతూ ఉంటేనే కదా ఆ వెళ్ళే దానిలోనే కదా ఆనందము, ఆ వెళ్ళే దానిలోనే కదా ఒక విశాలత అనేది దేవుడు మనకిస్తాడు. అన్ని సౌకర్యాలు మనం చూసుకొని కోరుకొని వెళితే దాని సువార్త పని అని ఎలా అంటారు దేవుని పిల్లారా? ఒకవేళ నువ్వు అన్నీ కోరుకొని వెళ్ళినా కూడా నీకే ప్రయాణం చేసిన నీకే పరిస్థితులు బాగేమో. కానీ ఇబ్బందుల్లో మనం వెళుతున్నప్పుడు దేవుడు మనకు తోడుంటే అసలు ఆనందమే వేరుగా ఉంటుంది. దేవుని పిల్లలు మరణ సమయంలో కూడా ఎలా పోరాడుతున్నాడు చూడండి. ఎలా పోరాడి దేవుడి పక్షాన నిలబడి దేవుని పిల్లలకు ఒక విజయం కలిగేటట్టు తయారు చేసి నేను వెళ్ళిపోవాలి, మరణించాలని ఒక ఆలోచనలో ఎలీషా ప్రవక్త ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లరా ఇంకా మనం చూడగలిగితే 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా ఇంకో భక్తుడు మనకు కనపడతాడండి. ఇతను ఎవరు అని మనం చూడగలిగితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము ఏమండి 20వ అధ్యాయంలో 1 నుంచి మనం చదవగలిగితే దేవుని పిల్లారా ఇక్కడ ఎవరంటే హిజ్కియా ప్రవక్త. ఈయన ఏందంట మరణకరమైన రోగం వచ్చింది. తనకి ఎలాంటి రోగం అండి? మరణకరమైన రోగం. ప్రవక్త కాదండి, కానీ ఒక విశ్వాసిగా ఏమంటే ఒక మంచి పాలన చేసే వ్యక్తిగా మరణకరమైన జబ్బు వచ్చేసింది. జబ్బు వచ్చినప్పుడు మరి యెషయా ప్రవక్త వచ్చాడు, ఇదిగో నువ్వు చనిపోబోతున్నావు, దేవుడు నీకు ఇలాంటి దేవుడు నీకు మరణం అవ్వబోతున్నావు అని చెప్పమని నన్ను పంపించాడు. నేను వచ్చినప్పుడు గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడు. నీ ఎదుట నేను ఎలా నడుచుకున్నానో, నీతి న్యాయంలో కలిసి యథార్థంగా ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా దేవా, ఒక్కసారి నన్ను కనికరించి నాకు ఆవిష్కాలం దయచేయమంటే ఆవిష్కాలం దయచేయమంటే ఇస్తానండి. 3 దినముల్లో నువ్వు యెహోవా మందిరానికి ఎక్కిపోతానంటాడు. 2 సార్లు వాడతాడండి దేవుల మాట.
3 దినముల్లో నువ్వు యెహోవా మందిరానికి ఎక్కిపోతున్నావు అంటే ఇతనుకున్న గుణం ఏంటంటే మానక మందిరానికి వెళ్ళి అలవాటు ఉందండి ఇతనికి. అందుకని నేను 3 దినముల్లో ఇచ్చిగా నువ్వు లెగిసి మందిరానికి వెళ్ళిపోతావు అన్నాడు. అంటే దేవుడు ఆ మాట అన్నాడంటే ఇతనుకు సమయము దొరికినది కొలది మందిరంలో గడిపే అలవాటు ఇతనికి ఉన్నట్టు మనకు కనపడింది. దేవుని పిల్లరా, నీళ్లు చక్కబెట్టుకోమన్నాడు. ఆ సరేనయ్య 15 సంవత్సరాలు ఆవశిస్తున్నాడు, 3 దినములను మందిరానికి ఎక్కిపోతావు అన్నాడు. అసలు ఆశ్చర్యం వేస్తుంది కదా దేవుని పిల్లరా. అంటే ఇతడు ఇదిగో లోకస్తులతో లోకముతో గడిపేవాడు కాదు. ఇతను బ్రతకడం వలన ప్రయోజనం ఉంది. ఏమంటే మాట్లాడితే నేను మందిరానికి వెళ్తున్నానండి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నానండి, ఇవాళ వాక్యం ఉంటుందండి మాకని చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లారా ఆ ప్రజలందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఏంది మాట్లాడితే మందిరంలో గడిపేది. నీ గురించి ఎప్పుడన్నా ఏదైనా వివరాలు అడిగినా ఆమె మాట్లాడితే మందిరానికి వెళ్ళిద్దండి ప్రార్థన చేసుకోవడానికి, ఎదుగు మా బజార్లో ఉన్న పలానామని నేను బజారు చెప్పుకుంటుంటారు దేవుని పిల్లలు. అంటే హిజ్కియాకు ఉన్న మరి ఆలోచన భక్తి జీవితం ఏంటంటే అతడు బాగుంటే మరి లోకంలో గడపకుండా మందిరంలో గడిపేవాడిగా మనకు కనపడుతుంది. అందుకని హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడంటే అర్థమైంది దేవుని పిల్లరా. అతను బ్రతికితే నా కోసం తను ఏదైనా చేయగలడని ఒక నమ్మకము అతనికి ఆవశించి తిరిగి వెళ్ళిపోయిన నరిశాలలో పడి యెషయా మాట చెప్పి వెళ్ళిపోతుంటే యెషయా తిరిగి వెళ్ళి నువ్వు వెళ్ళి అతనికి ఏం చెప్తావుంటే 15 సంవత్సరాలు అతను ఆవశిస్తానని చెప్పమనగానే మరి మళ్ళీ తిరిగి యెషయా ప్రవక్త వచ్చి ఇదిగోనైనా 15 సంవత్సరాలు బ్రతుకుతావంటే నన్ను 3 దినాల్లో ఎక్కి వెళ్తానంటున్నాడు, మరి ఇలాగ వెళ్తానంటే వెళ్తావులేవయ్యా అని చెప్పి మాట్లాడటం జరిగింది దేవుని పిల్లరా. అంటే ఒక భక్తుడైనప్పటికీ దేవుడితో పోరాడి 15 సంవత్సరాల ఆయుష్ని వెనక్కి తెచ్చుకున్నట్టుగా మరణమైపోయి వెళ్ళబోయేవాడు 15 సంవత్సరాల ఆయుష్ని తెచ్చుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అంటే భక్తి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆ భక్తిలో దేవుడు మన మాట వినాలంటే మనము కూడా ఎంత యథార్థమైన జీవితం కలిగి మన జీవితాలు దేవుడికి ప్రణంగా పెట్టేవారమైతే దేవుడు మనకు హెల్ప్ చేసే విషయంలో వెనకాడేవాడు కాదని మనకు తెలుసు దేవుని పిల్లరా. ఇంకా మనం చూడగలిగితే దేవుని పిల్లరా యోబు గ్రంథంలో కూడా యోబు భక్తుడిని కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఇతను కూడా ఒక మంచి అలవాటు ఉంది. ఏంది అంటే మరి అతను ధనవంతుడు, ఉజు దేశమందు బహు ధనవంతుడై గొప్పవాడై ఉన్నాడు దేవుని పిల్లరా. అయినప్పటికీ అతనుకున్న గుణం ఏంటి? 3 కూతుళ్ళు, 7 కొడుకులు ఉంటే మొత్తం ఎంతమంది దగ్గర 10 మంది ఉన్నారు. ఈ 10 మంది చక్కగా కలుసుకొని అక్కడక్కడ భోజనాలు చేసుకుంటుంటే పొరపాటున వాళ్ళు ఏమన్నా ఈ ధనమును బట్టి వారి తిండిని బట్టి వారు గొప్పగా అనుకొని దేవుని ఏమైనా దూషిస్తారేమో. తన బిడ్డలను పిలవనంపంట ప్రతి దినం అంట దేవునికి అరుణోదయమును అనంట వారి నిమిత్తము దహన బలులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట దేవుని పిల్లరా. నిత్యము అలాగ చేస్తున్నాడంట దేవునికి, నిత్యం అలాగ చేస్తున్నాడు. మరి యోబు గారు ఆస్తి అంతా పోయినా ఆస్తి పోయాడు, పిల్లలు చనిపోయాడు, అన్నీ పోయినా కూడా ఆయనకున్న గుణము చూడండి. ఆ భక్తిలో ఉన్న గుణం ఎలా ఉందంటే నేను మరి 21 అధ్యాయం 21 ఒక మాట చెప్తాను. నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగానే వచ్చితేనే దిగంబరిగానే తిరిగి అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక అని మాట్లాడుతున్నాడంటే అసలు ఎంత భక్తి జీవితం అండి. అంటే దేవుడి మీద ఎంత ఆలోచన కలిగి ఉంటే ఆ భక్తి జీవితం, ఆ బంధం అనేది చూడండి. పిల్లలు పోయిన ఆ బంధం విడిపోలేదండి, ఆస్తి పోయిన ఆ బంధం విడిపోలే, ఏమి పోయినా బంధం అనేది ఇడిపోలేదు. కనుక యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఆశీర్వదించాడంట. కారణం ఎంత ఇచ్చినా తక్కువలే, ఎంతైనా వచ్చాడికి. ఎందుకంటే కలిగి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో లేమిలో కూడా అలాగున్నాడికి ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పేసి తిరిగి తనకి యోబు గారికి ఆరోగ్యం ఇచ్చే విషయంలో, మళ్ళీ పిల్లల్నిచ్చే విషయంలో, ఆస్తినిచ్చే విషయంలో వెనకాడలేదని మనకు తెలుసు దేవుని పిల్లారా. మరి అలాంటి భక్తి జీవితం ఈరోజు నీ దగ్గర నా దగ్గర ఉందా దేవుని పిల్లారా? మనం చూడగలిగితే ఇంకొకటి కూడా మనం చూడగలిగితే యోహాను సువార్తలో కూడా మనకు ఒక వ్యక్తి కనపడతాడండి. ఏమంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో మహానుభావుడైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద బ్రతుకుతున్న కాలంలోనండి ఒకటి వచ్చింది చూడండి. మార్త
యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి నీడలో నా తమ్ముడు చావుకుండును కదా అని చెప్పేసి మాట్లాడుతూ, అంటే నువ్వు ఆయన ఇంకా చనిపోలేదులేమో బ్రతికే ఉన్నాడంటే పునరుద్ధానం ముందు బతుకుతాడని నాకు తెలుసు ప్రభువా అని మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు దేవుని పిల్లారా, మరి అదే మాట మనం చూస్తే 40వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అందుకు యేసు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవని ఆయనతో చెప్పి ఆ రాయి తొలగించిన యేసు మరి అతను తిరిగి లాజరు లేచినప్పుడు ఇది కేవలం దేవుని మహిమ నిమిత్తమేనని మాట్లాడతాడు దేవుని పిల్లరా. అంటే యేసుక్రీస్తు వారు లాజరుని సమాధిలోంచి బయటికి లేపాడని తీసుకొచ్చాడంటే దేవుని మహిమ నిమిత్తం అని చెప్పాడు. అంటే నిజంగా లాజరుని సమాధిలో ఉంచి తీసుకొచ్చిన దేవుడు ఎంత గొప్పవాడని చెప్పేసి తండ్రి అయిన దేవుడిని యేసుక్రీస్తు వారు స్తుతించాడు. అక్కడున్న ప్రజలు కూడా స్తుతించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అంటే యేసుక్రీస్తు వారు దేవుని పిల్లరా ఒక సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి రమ్మని పిలవగానే వచ్చాడంటే దేవుని పిల్లరా ఎంత యథార్థమైన భక్తి, దేవుడికి ఎంత నచ్చినట్టు బ్రతికాడు. దేవుని ఒక్క మాట అడగానే చేసే స్థితిలో దేవుడు ఉన్నాడు, పొందుకుండేది. ఏది చేసినా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి మహిమ రావాలా, తండ్రి అయిన దేవుడికి ఘనత రావాలా, తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలా అని ఆలోచిస్తాడు. కానీ మనం చిన్న పని చేస్తే ఎవరిని గణపరచాలనుకుంటాం? అసలు నా చెయ్యెత్తి సంఘంలో చెయ్యెత్తి ఏమో ఘనకార్యం చేసిందని నన్ను పొగడాల, నన్ను కానీ పొగడకపోతే ఆరాధనలో కనపడను నేను. ఏమండి మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. నన్ను కానీ గొప్పగా 10 మంది ముందు కానీ పొగడకపోతే తర్వాత దేవుని పనిలో నేను ఉండను. కానీ మన భక్తి అనేది ఏ చిన్న పని చేసినా ఎదుటివాడు నన్ను పొగడాలా, గణపరచాడా, నన్ను గొప్పవాడని చెప్పాలని మనం కోరుకుంటాం దేవుని పిల్లరా. కానీ పూర్వ దినాల్లో ఉన్న భక్తి జీవితం ఏంటో తెలుసా దేవుని పిల్లరా? అతను లాజరు లేచినప్పుడు దేవుని నామంకు మహిమ వచ్చిందంట అక్కడ. అలాగనే యోబు గారు అంటున్నారు, తండ్రి ఇదిగో నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకోపోయావు, నీ నామానికే మహిమ రావాలి, ఎందుకంటే అవన్నీ నువ్వే కదా అని చెప్తున్నాడు. ఏమండి అలాగని హిజ్కియాని లేపితే 3 దినాల్లో నేను వాడు లెగిసి మందిరానికి వెళ్ళిపోతావు పో అని చెప్తున్నాడు. మరి ఎలీషా ప్రవక్త అయితే తను చనిపోబోయేలో చనిపోయాక కూడా ఎవ్వరు కూడా ఇదిగో ఈ దేశం మీదకి యుద్ధానికి రావడానికి వీల్లేదని తర్వాత వాళ్ళకు ఒక మేలు చేయడానికి ప్రయాసపడ్డట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. అందుకని దేవుడు పనుల్లో మనం ఎవరినైనా ఘనపరిచినా, మనల్ని ఎవరినైనా అవమానించినా మనకిచ్చిన పని జాగ్రత్తగా చేసి దేవునికి మహిమ వచ్చే విధంగా మనం ఉండాలి. కానీ మనకు మనం మహిమ తెచ్చుకుంటే ప్రమాదంలోకి వెళ్తాం. కనుక ఈ మాటలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా, ఆలోచించవలసిందిగా ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రినైనా ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే నీ పిల్లలు వింటున్నారో తండ్రి, వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచండి, భక్తి జీవితం దయచండి నైనా, వాక్యానుసారంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించండి నైనా, ఆరోగ్యంను దయచండి నైనా. అయ్యా వారు రాకపోకల్లో కృప చూపి ఏ తెగులు గుడారాలను సమీపించకుండా కాపాడమని అడుగుతున్నాయినా. సంఘంలో మానక వస్తూ ప్రార్థన చేస్తూ కన్నీటి ప్రార్థన చేసి అయ్యా నేను స్తుతించే గణపరిచే బిడ్డలకు కూడా ఆరోగ్యం ఆవశ్యనిచ్చి సమస్తాన్ని ఇచ్చి పోషించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.